బాబా, ఏంటి లాలు? నిన్న నేను మీ రూమ్కి వెళ్ళేంటి, అక్కడ వాళ్ళకి అడిగితే నువ్వు ఎవరు అని చెప్పారు. సారీ లాలు, నేను నీకు అబద్ధం చెప్పాను. అయితే ఇప్పటి నుంచి మా రూమ్లోనే ఉండు. వద్దు లాలు, నాకు ఇప్పటికే చాలా సహాయం చేశావు. అయినా కష్టం, బాధ, ఆకలి విలువ నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఒక మనిషిగా మారాలంటే నేను ఇవన్నీ చేయక తప్పదు. అయినా ఈరోజు ఓనర్ డబ్బులు ఇస్తానని చెప్పాడు కదా, ఒక రూమ్ చూశాను. అవునా? లాలు బావా, ఇద్దరు ఇక్కడ రండి. అన్నా, మీరేమనుకోనంటే ఒకటి అడుగుతా. సరే, ఏం అడుగు. జీతం లాలు చేతుల మీదుగా తీసుకుందాం అనుకుంటున్నా. సరే, అంతేనా? సరే. థ్యాంక్స్ లాలు. సరే, జాగ్రత్తగా ఖర్చు పెట్టు. సరే లాలు. టైం 11 అవుతుంది, ఇంకా బాబా రాలేదు. డైలీ నాకంటే ముందే వచ్చేవాడే. ఏమైంటుందబ్బా ఇంకా రాలేదు. సరే, ఫోన్ చేద్దాం ముందు. The number you are calling is currently switched off. స్విచ్ ఆఫ్. The number you are calling is currently switched off. ఏం జరిగి ఉంటుంది? సరే, చూసొద్దాం. ఇక్కడ బార్లో ఏమైనా ఉంటాడా? తాగడం మానేసినాడు కదా. ఉండదు. ఏంటి బాబా ఇది? మళ్ళా తాగినావా నువ్వు? నా డబ్బులతో నేను తాగాను. నువ్వెవడరా నాకు చెప్పేకి? నువ్వు చెప్పిండేది కరెక్ట్ రా. నా ఫ్రెండ్ నలుగురిలో బాగుండాలి, నాతో బాగుండాలి నేను అనుకున్నాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. నా చెప్పుతో నేను కట్టుకోవాలి. ఎవడరా నువ్వు? ఇంకా తాగడానికి డబ్బులు కావాలంటే ఇదిగో తీసుకో. అమ్మకి టాబ్లెట్స్ కోసం దాచుకున్న డబ్బులు. లాలు నువ్వా? సారీ లాలు, ఇంకెప్పుడు తాగను లాలు. ప్లీజ్ లాలు, ఇంకెప్పుడు తాగను. నిజంగా ఎప్పుడు తాగను లాలు. ప్లీజ్ 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 లాలు. లాలు ప్లీజ్ లాలు, ఇంకెప్పుడు తాగను లాలు. లాలు. సారీ లాలు, ఇంకెప్పుడు తాగను. ఇదిగో అమ్మకి మందులు పంపు. హలో. బాగున్నానా? బాగున్నానమ్మా. మందులు పంపిస్తానన్నా? ఈరోజు పంపిస్తానమ్మా. సరే, మంచిదేనన్నా. అమ్మ నా మాట్లాడేది. లాలు ఒకసారి ఇవ్వు లాలు, నేను మాట్లాడతా. లాలు ప్లీజ్ లాలు, అమ్మతో ఒక్కసారి మాట్లాడతా లాలు. అంతగా ప్లీజ్ లాలు. అడుగుతున్నాడు కదా, ఒకసారి ఇవ్వు. హలో అమ్మ, ఇంకెప్పుడు తాగనమ్మా. లాలు నాతో మాట్లాడమని చెప్పండి అమ్మా. మీరు తప్ప నాకు ఇంకెవరు లేరమ్మా. సరే, లాలుకు ఫోన్ ఇవ్వు, నేను చెప్తాను. సరే ఇస్తామా. చెప్పమ్మా. అతను తప్పు తెలుసుకొని అంతగా బాధపడుతున్నాడు, ఒకసారైనా మాట్లాడు. సరే, మాట్లాడతానమ్మా. నన్ను క్షమించు లాలు, నిన్ను చూసి మాట్లాడే ధైర్యం నాకు లేదు. ఇంకెప్పుడు తాగను. నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు కదా. ఏరా బాబా, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. చాలా మారిపోయావు. లాలు నా ఫ్రెండ్ రవి. హాయ్ బ్రో. హలో. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. రేయ్, ఈరోజు నైట్ పార్టీ ఉంది, మన ఫ్రెండ్స్ అంతా కలుస్తున్నారు. ఫుల్ తాగి ఎంజాయ్ చేయాలి, నువ్వు కూడా రావాలి, మర్చిపోవద్దు. నేను తాగడం మానేశాను రా. అబ్బో, అంత లేదు కానీ ఈరోజు నైట్ సిట్టింగ్ వేయాల్సిందే. నువ్వు తాగాల్సిందే, నువ్వు రావాల్సిందే. ఒక ఫ్రెండు నేను తాగడం లేదు, నేను మానేసినానంటే సంతోషించాలి. నువ్వేమో సమాజంలో జాబ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నావు, కానీ నీ ఫ్రెండ్ని మాత్రం అదే గతంలో ఉండమంటావా? నువ్వు నిజమైన ఫ్రెండేనా? సారీరా, నేనే కాదు, ఇకపై ఎవరు చెప్పినా వినకు. జాగ్రత్త బ్రో. మా వాడిని బాగా చూసుకో బ్రో. వెళ్ళొస్తా. సరే సార్.
కాదు సార్, డబ్బులు అకౌంట్లోకి వేపిస్తాను సార్. సరే సార్, ఇప్పుడే పంపిస్తాను సార్. ఓకే సార్. బాబా లాలు ఎక్కడ? అన్నా ఇప్పుడే బయటికి వెళ్ళాడు. సరే బాబా ఇక్కడ అకౌంట్లోకి 2 లక్షల అమౌంట్ తీసేసారు. అన్నా నేనా? లల్లు లేదన్నా, పిల్లడు ఉన్నాడు. ఆ పిల్లడికి అయితే ఇయ్యద్దు. అవునా, సరే అన్న అయితే. నువ్వే బైక్ తీసుకెళ్ళి. సరే అన్న. అన్నా లాలు వచ్చాడు. లాలు షాప్ చూసుకుంటాడు, నువ్వు వెళ్ళి ఎదురా. చిన్నప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పింది, ఎన్ని రోజులు బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం. ఈ మూర్ఖుడికి అప్పుడు అర్థం కాలేదు మనిషిలా ఎలా బతకాలో. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఒక మంచి మనిషిగా బతకడంలో ఇంత సంతోషంగా ఉంటుందా లాలు? మారాలనే నీకు పట్టుదల ఉంది చూడు, అదే నీకు మంచి స్థాయికి తీసుకెళ్తుంది. సరే వెళ్ళు బాబా. అన్నా అన్నా అన్నా, వీడేంటి ఇక్కడ? వీడు లేడే ఈడ. వీడు మళ్ళా తాగొచ్చాడా? రే డబ్బులేరా? ఒక పైసా కూడా లేదురా నా దగ్గర. లేవురా నా దగ్గర, ఈరా. లేవురా నా దగ్గర. రే ఇదంతా మా ఆస్తి, మీరు ఉండకూడదు. వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అన్నా అప్పుడు తాగిన మత్తులో నిన్ను ఏదేదో తిట్టేశాను, నన్ను క్షమించన్నా. ఎంత జరిగినా నువ్వు నా తమ్మునివిరా. నన్ను క్షమించన్నా. అన్నా నా ఫ్రెండ్ లాలు, నేను మారడానికి ఇతనే కారణం. నా తమ్ముడిని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా చూడాలని. నువ్వు మార్చినావు, సంతోషం. అన్నా వదిన పిల్లలు బాగున్నారా? బాగున్నారా? నేను టౌన్కి వచ్చినప్పుడల్లా మీ వదిన అడుగుతానే ఉందిరా, బాబాయ్ ఎలా ఉన్నాడు, కలుస్తున్నావా లేదా అని అడుగుతూనే ఉంటుంది. తల్లి లాంటి వదినని అర్థం చేసుకోలేకపోయాను. మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాను. అవన్నీ ఎందుకు లేరా. హలో, వస్తున్నాను రా, నీ దగ్గరికే వస్తున్నాను, అక్కడే ఉండు. బాబా నా కోసం వేరే అతను వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్ళొస్తాను. నా తమ్ముడిని ఇలా చూస్తాను అనుకోలేదు. బాబాని ఇలా చూస్తా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి పండగకు ఇద్దరు రండి. సరే అన్నా. బాబా మనం మారినప్పుడే మా నాన్న వాళ్ళ విలువ తెలుస్తుంది. హలో, బాగున్నావా మామ? నేను బాగున్నా, కానీ అమ్మకే బాగలేకపోతే రాత్రి హాస్పిటల్లో చేర్చాను. నువ్వు కంగారు పడతావని అమ్మ చెప్పకనింది. ఇప్పుడు ఎలా ఉంది మామ? నేను రానా ఇప్పుడు? వద్దు, ఇప్పుడు బాగానే ఉంది. నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి. నీ దగ్గర ఉంటే ఒక 5,000 పంపు. 5,000? అలాగే మామ, పంపిస్తాను. మామ ఒక్కసారి అమ్మకు ఫోన్ ఇవ్వు, మాట్లాడదాం. డాక్టర్ అమ్మని కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పాడు, అందుకే నేను కూడా రూమ్ బయట ఉన్నా. మళ్ళీ చేస్తాను. ఏంటి లాలు డల్గా ఉన్నావు? అమ్మకి బాగాలేదని మామ ఫోన్ చేసినాడు. అమ్మకి ఏం కాదులే, నేను వెళ్ళి టిఫిన్ చేసి వస్తా. నీకెక్కడివి నీ డబ్బులు? రూమ్ రెంట్ కని పెట్టుకున్నా. అమ్మ కంటే నాకేం ఎక్కువ కాదులే. చాలా థ్యాంక్స్ బాబా. నేను నీకు ఇచ్చింది ఓనర్ ఇచ్చిన జీతం మాత్రమే. నాకు నువ్వు జీవితాన్నే ఇచ్చావు లాలు. బాబు షర్ట్ మాది. రే అది కాదురా, రే ఇదిరా, అదిరా, ఆ షర్ట్ ఇవ్వరా, అది అది దాని పక్కన, దాని వెనకది, దాని పక్కన. ఏంటి బ్రో అలా మాట్లాడుతున్నావు? తన పేరు లాలు. బాబా అక్కడికి వెళ్ళి సర్దుకోపో, నేను ఇస్తాను. వాడు అలా మాట్లాడుతుంటే నాకు చాలా కోపం వచ్చింది. చెంప చెల్లమని కొట్టాలనిపించింది. బాబా కస్టమర్ నచ్చి ఒకరు కొరకం ఉంటారు, కానీ మనం ఓపికతో చూపిల్లా. నెల వస్తేనే ఓనర్ మనకు జీతం ఇవ్వాలి, అలాగే కరెంట్ బిల్లు కట్టాలి, షాప్ బాడీ కట్టాలి. ఓనర్ బాగుంటే మనం బాగున్నట్టు.
సారీ లాలు, నేను అంతగా ఆలోచించలేదు.